నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం మనం. అక్షయ తృతీయ అనగానే ఒక హడావుడి. టీవీల్లోనే ఎక్కువ చూస్తున్నామండి. బజ్ బాగా క్రియేట్ అయిపోతుంది. అన్ని మీడియాస్లోనూ చూస్తున్నాం. ఇది అది అని లేదు, మనకి కూడా ఆటోమేటిక్గా వచ్చేసిందండి. అవును, బిజినెస్ బజ్. ఇంట్లో కూడా అక్షయ తృతీయ వస్తుంది, అక్షయ తృతీయ అట్లా అంటే అదొక మామూలుగా ఫెస్టివల్ కాదని కాదు, కానీ జనరల్ ఫెస్టివల్ లిస్ట్లో ఇది కూడా వచ్చేసింది. అదే కదా. అంటే మనం ఆ విధంగా తీసుకుందామంటారా? తీసుకోవాల్సిందే జయ, ఏదో ఒకటి. ఇంకా మనకు అసలు మామూలుగానే 365 రోజుల్లో బోలెడు పండగలు, బోలెడు పర్వదినాలు. ఇవి కాకుండా మన పుట్టినరోజు, భర్తల పుట్టినరోజులు, పిల్లల పుట్టినరోజులు, అమ్మది, నాన్నది, అత్తగారిది, మామగారిది, మరిది, తోడుకోడలు, బావమరిది వ్యవహారాలు, వీళ్ళంతా మనకు పిల్లలు ఉంటే వాళ్ళ పుట్టినరోజులు, సిబ్లింగ్స్ తాలూకు పెళ్లి రోజులు, ఇవన్నీ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవటానికి అన్నీను. ఈ సెలబ్రేషన్స్లో మనం ఖర్చు పెట్టుకునేది ఎలాగూ ఏదో ఎంతో పెట్టుకుంటాం, ఓపిక ఉన్న దాన్ని బట్టి. ఊరికే ఇంట్లో పాయసం చేసుకున్న సెలబ్రేషనే. ఇది బిజినెస్ కోణంలో సెలబ్రేషన్గా అయిపోయింది. మనకు ధనత్రయోదశి లాగానే అక్షయ తృతీయ కూడా ఇదే కాదు, గురు పుష్య యోగం అంటారు. ఎప్పుడైనా విన్నావో లేదు? విన్నాను. గురువారము పుష్యమి నక్షత్రము కనుక వస్తే వాళ్ళ బంగారం కొనుక్కోవాల్సిందే. ఇదే. అవును, నువ్వు బంగారం కొనడానికి ఒక మార్గం, ఒక రోజు కింద దీన్ని ప్రఖ్యాతపరిచారు. దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడు అక్షయ తృతీయ నాడు నువ్వు పూజ చేస్తావా, పునస్కారం చేస్తావా? ఎవ్వరు చెయ్యరు. పూజలు లేవేం లేవు, మామూలు రోజువారీ వ్యవహారమే నడిచిపోతుంది. బంగారం కొనుక్కోవటానికి మంచిది. వైశాఖ శుద్ధ తదియ అంటే తృతీయ, 3వ రోజు. వైశాఖ మాసమే విశేషమైన మాసం. మనకి విశేష మాసాల్లో కార్తీకము, మాఘము లాగానే వైశాఖం కూడా స్నానాలు అవి చేయవలసిన మాసం. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అయితే ఈ వైశాఖ మాసంలో చేసే దానము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనము దీపావళి పండగప్పుడు దానాలు చేసుకుంటాము, సంక్రమణం అప్పుడు దానాలు చేస్తాం కదా. అలాగే చాలా పండుగలకు చెప్పుకుంటాము. అంటే పండుగల్లో దానం వేరు. ఈ మాసం అంతా కూడా పైగా ఇప్పుడు చేసే దానం పరమ సింప్లెస్ట్ దానం. నీళ్లు అంతకంటే సులువైన మార్గం ఇంకొకటి ఉందా? అసలు బిందెలోంచి గ్లాస్ ముంచి తీసిచ్చేయటమే. మట్టి కుండ ఇస్తావు, నువ్వు బంగారం బిందె ఇవ్వమంటే కష్టం, వెండి బిందె మరీ కష్టం. ఇప్పుడు ఇత్తడికు బిందె ఇవ్వండి, స్టీల్ బిందె ఇవ్వండి అన్నా ఖరీదు. 10 రూపాయలు ఇంత ముంత మంచినీళ్లతోటి ఇస్తే ఎంత సులువైన దానమమ్మా. ఇది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. మామూలుగా వైశాఖంలో చేసే ప్రతి దానము ఫలితాన్ని ఇస్తుంది. తృతీయ ప్రత్యేకమైంది. ఈ రోజున చేసేటువంటి మంచిది ఏదైనా మంచి పని, దానం కానీ, పూజ కానీ, దేవాలయ సందర్శనం కానీ, ఏదైనా తీర్థాటన కానీ, ఎవరికైనా చేసే సహాయము, అన్నదానము, అవన్నీ కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. వీటికి పూర్వ గాథలు ఏమైనా ఉన్నాయా రమ్మగారు? ఏమీ లేదు. ఇవి మహాభారతంలో కొన్ని ఈ రోజున ఇది మంచిది అని ధర్మరాజుకి బోధింపబడి ఆయన ఆ రోజు ఏవో దానాలు చేశాడు. అంతే. క్రమంగా దాన్ని పెంచారు. ఇప్పుడు ధర్మరాజు వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఆయన నైమిత్తిక జీవితం అంతా రాయబడింది. ముందు వాళ్ళు రాజ్యాలు చేసేటప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు, ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ఆ రకమైన వ్యవహారాలు లేవు అక్కడ తెప్పల. కానీ ఈయన రాజుగా ఉన్న తర్వాత ఇప్పుడు మన మయసభ, రాజసూయ యాగము, మయసభ తర్వాత ద్యూత క్రీడ, వాటి తర్వాత కదా వీళ్ళు అడవికి వెళ్ళింది. ఈయన రాజుగా చాన్నాళ్ళు ఉన్నారు. చాలా కాలం ఉండటం వల్ల ఆయనకి ఈ రాజుగా ఉన్నప్పుడు తను చేయవలసిన విధానాలన్నీ ఫిక్స్డ్గా అలవాటై ఉన్నాయి. ఆయన అడవికి వెళ్ళిన అవి మానక ఆయనతో పాటు బోలెడంతా ఆయన వెనకాలుండే ముని సమాజం, మునులు, ఋషులు, తాపసులు, బ్రాహ్మణులు, వేద విధులు కొంతమంది ఆయనతో పాటే అడవికి వెళ్ళిపోయారు. ఆయన అడవిలో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకున్నాడు. యజ్ఞయాగాది క్రియలు దానికి సరిపడా ఏర్పాట్లు జరిగినాయి. ఇంతమంది వస్తుంటే జనాలకి భోజనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అక్షయ పాత్ర ఇచ్చాడు కృష్ణ పరమాత్మ అంటారు. అక్షయ పాత్ర సూర్యుడు ఇచ్చాడు, కానీ అక్షయ పాత్ర అని కృష్ణుడి పేరుతోటే మనం చెప్పుకుంటాం. ఓకే. ధర్మరాజుకి సూర్య భగవానుడు ఇచ్చాడు. ఎందుకు? ఇతను అడవిలో ఉండి పదవి భ్రష్టుడయ్యి రాజ్యభ్రష్టుడైనా కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా రాజధర్మాన్ని నిర్వహిస్తున్నందుకు సూర్యుడు సంతోషపడి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఎంతమంది వచ్చినా భోజనానికి ఇబ్బంది ఉండదు అని. అంతమంది వచ్చేవాళ్ళు. ఆయా సమయాల్లో ఆయన చేసినటువంటి కొన్ని రకాల ఈ ధర్మకార్యాలలో ఇది ప్రత్యేకమైన రోజుగా చెప్పబడి చేశారు.
ఇటీవల కాలంలో వ్యాపారస్తులు దాన్ని బయటికి తెచ్చారు. మనకు ఊరికే అక్షయ తృతీయ అని రాయబడి ఉండేది. చిన్నప్పుడు ఈ క్యాలెండర్లో కనపడితే వాళ్ళ పూజ ఎక్కువ చేసుకోవాలనుకునేవాళ్ళు. అవును, అంతకంటే ఏం లేదు. అవును. లక్ష్మీనారాయణలని పూజించుకోవటము ఈ రోజున లక్ష్మీ పూజ చాలా మంచిది. మ్మ్. ఈ నెలంతా మనం నారాయణ మాసం, ఇది విష్ణు మాసం కదా, అవును. మాధవ మాసం అంటాం. అందుకని అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని పూజించాలి. లక్ష్మీ పూజ విశేషమైనది. మీ శక్తి కొద్దీ ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కుంటే అట్లాంటి మంచి వస్తువులు మన ఇంటికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకే. ఇందులో మంచిలో మీ ఇష్టం ఏదైనా ఉంది. తీసుకోవచ్చు. ఇంటికి ఉపయోగపడే వస్తువు, పిల్లలకు ఉపయోగపడే వస్తువు మ్మ్. కొనుక్కోవచ్చు, మంచిది. మ్మ్. ఇప్పుడు బంగారము, వెండి, ఇంకేదైనా ఇంట్లో సామాన్లు ఇవి ఏమైనా కొనుక్కుంటే ఇప్పుడు బంగారం మళ్ళీ మళ్ళీ కొనుక్కునే అవకాశం వస్తే బంగారం వచ్చి పడిపోదు కదమ్మా, ఎక్కడి నుంచిను అదే కదా. వచ్చి పడదు, కొనుక్కుంటాం. అంటే ఇప్పుడు కొనుబడి పెరిగింది అంటే రాబడి పెరుగుతుంది అని అర్థం కదా. అవును. ఇట్లా ఒకదానికొకటి ప్లస్ చేసుకుని జనం ఈ కొనుక్కునే వ్యవహారంలోకి జోరుగా వెళ్ళారు. వ్యాపారస్తులు తెలివిగా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మ్మ్. ఈ రోజు మంచిది, ఇవాళ కొనుక్కుంటే మనకు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, మనకేదో శుభం జరుగుతుంది. శుభం కాదు, మన ఖర్చు పెరుగుతుంది, మ్మ్. కానీ రాబడి పెరిగే అవకాశం ఉన్నదన్నమాట. మనం మళ్ళీ మళ్ళీ కొనుక్కోగలుగుతున్నామంటే ఏమిటి అర్థం? మన దగ్గర డబ్బులు చేరుతున్నాయి అని. అంతేగా. సో ధనాదాయ మార్గాలు ఏవో పెరుగుతాయి కాబట్టి మంచిదే, ఓపికండి కొనుక్కోగలిగితే. కాకపోతే ఈ రోజున కొనుక్కోకపోతే కొంప మునిగిపోతుందని పొరపాటును కూడా అనుకోవద్దు. ఇప్పుడు అది ఎట్లా పాజిటివిటీయో, ఇంకో పాజిటివిటీ ఏంటి? ఈ రోజున ప్రత్యేకంగా మీరు గొడుగు కానీ, చెప్పులు కానీ, మంచినీళ్ళు కానీ, నీళ్లు నిల్వ చేసుకునే పాత్రలు కానీ, తెల్లటి వస్త్రాలు కానీ, ముత్యాలు లాంటివి కానీ ఎవరికైనా ఇస్తే అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. మనకు అక్షయ తృతీయ అదే కదా, ఇవాళ మనం చక్కగా పూజ చేసుకున్నాం, పూజ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ మన ఇంట్లో పూజలు జరుగుతాయి, మళ్ళీ మళ్ళీ పాజిటివిటీ వస్తుంది. ఇలా ఆలోచించండి. వస్తువులు కొనుక్కోలేకపోతే కొంప మునిగిపోయిందని మాత్రం అనుకోవద్దు. మ్మ్. తృతీయ నాడు కొనుక్కోకపోతే అదే కదా, అక్షయ అవును. తృతీయ కొనాల్సిందేనన్న పిచ్చి వచ్చింది. కొనుక్కుంటే మంచిది, కొనుక్కోగలిగితే మంచిది, కొనుక్కోలేకపోయినా వచ్చిన నష్టమేం లేదు. మంచి పనులు ఇంకా చాలా ఉన్నాయి. మీరు దేవాలయాలకు వెళ్ళచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు, ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి దానం చేయొచ్చు, పూజ చేసుకోవచ్చు, ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు చక్కగా. మ్మ్. మళ్ళీ మళ్ళీ ఇల్లు శుభ్రం అవుతూ ఉంటుంది. ఇలా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా. అక్షయ తృతీయని సుసంపన్నం చేసుకోండి. పూజ అన్నిటికంటే మంచి మార్గం అది. తర్వాతది దానం, మంచి మార్గం. మీ ఈ రెండు అవకాశాన్ని వైపులా బట్టి మనం మనసుని అటువైపు మరలించాలి. మరలించాలి అని. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.